ఓవైపు ప్రభుత్వం నుంచి మరోవైపు బ్యాంకుల నుంచి సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పిస్తున్నప్పటికీ వాటికి అడ్డుకట్ట వేయలేకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. సైబర్ మోసగాల ఉచ్చులో పడి ఓ వ్యక్తి తన ఖాతాలోని 10 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండలో జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తి కొత్త ఏటీఎం కోసం టోల్ ఫ్రీకు నెంబర్ ఫోన్ చేయడమే తప్పైంది. ఏటీఎం పోయిందని బ్యాంకు వెళ్తే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి అప్లై చేసుకోవాలని సూచించారు. దాంతో ఇంటి పక్కనున్న వ్యక్తితో టోల్ ఫ్రీకి ఫోన్ చేయించాడు. మరుసటి రోజు తామే పలానా టైంకు ఫోన్ చేస్తామని అప్పుడు అన్ని డీటెయిల్స్ చెప్పాలని సూచించారు. దీంతో చెప్పినట్టుగానే మరుసటి రోజు అదే టోల్ ఫ్రీ నెంబర్తో ఫోన్ వచ్చింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు శ్రీనివాస్ సమాధానం చెప్పాడు. అడిగిన ప్రతి ఓటీపీ చెప్పాడు. ఇంకేముంది, ఖాతాలో ఉన్న డబ్బులన్నీ సైబర్ కేటగాళ్ల చేతిలోకి చేరిపోయాయి. 8 లక్షల చిల్లర కట్ అయిపోయినాయి. మళ్ళీ ఎంపీసీ ఓటీపీకు 1 లక్ష చిల్లర కట్ అయిపోయినాయి. మళ్ళీ ఎంపీసీ ఓటీపీకు 20,000 చిల్లర కట్ అయిపోయినాయి. మళ్ళీ ఒక ఓటీపీకు 5,000 చిల్లర కట్ అయిపోయినాయి. అన్ని మొత్తం 10 లక్షలు ఉంటే నాయి అలా 3,000 రూపాయలు నుంచి సారు నాకు ఎక్కడ కానీ బతుకు చేసి నేను అక్క తిని బతికి నేను అవన్నీ దేశం పోయి వచ్చిన మంగళ పని చేసిన నేను సంపాదించుకున్నాను. అది గుణపెంగల్ ఇల్లు సార్, ఇల్లు లోన్ తీసుకొని ఈ పైసలు ఆ పైసలు అని కట్టుకుంటా అని నేను అలా బ్యాంకులు వేసుకున్నాక మళ్ళీ ఇవన్నీ అయినాయి. తెల్లారు లేదు మన్నాడు నీకు ఓటీ అది కొత్తది కార్డు వస్తుంది, పోస్ట్ ఆఫీసులు వస్తుంది అని చెప్పారు. నేను నమ్ముకున్న 3 రోజులు 4 రోజుల వరకు రాలేదు. రాకపోతే నేను మొదలు పోయి బ్యాంకులో సారు నాకు కొన్ని పైసలు కావాలి, 20,000 కావాలి, అది తాత్పర్యంగా వస్తుంది కావచ్చు కార్డు అని అనుకున్నా. 20,000 కావాలని బుక్ ఇస్తాను ఏమన్నారంటే వీళ్ళు 1 రూపాయలు ఇవ్వని చెప్పారు సారు.